మీ లవ్ లైఫ్‌లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలని ఉందా? సో, మీ పార్ట్నర్ అసలు మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నారా? లేదా? అనే అనుమానం మీకు పదే పదే వస్తుందా? సో, అలాగైతే మీరు కరెక్ట్ రీడింగ్ దగ్గరికే వచ్చారు. కరెక్ట్ ప్లేస్‌కొచ్చారు. సో, ఈరోజు ఏంటంటే నేను మీ లవ్ లైఫ్‌లో రాబోయే ఆహ్, ముందు జరగబోయే విషయాలన్నీ తెలుసుకోబోతాము ఈ టారో కార్డ్స్ ద్వారా. ఓకేనా? సో, అలాగే ఎవరు ఓపెన్‌గా చెప్పలేని అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా సరే నేను చెప్పడానికనేది ప్రయత్నిస్తాను. ఓకే. హాయ్ అండి అందరికీ. సో, నా పేరు రేఖ. నా టారో రీడింగ్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల ఎంతో మందికి రీడింగ్ చేసిన అనుభవం వల్ల నేను మీకు ఈరోజు రీడింగ్ అనేది చేయబోతాను. సో, దానిలో వచ్చే విషయాలన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఈరోజు నేను మీ లవ్ లైఫ్‌లో రాబోయే మార్పులు, దాని వెనకాల ఉన్న అసలైన కారణాలేంటి, అవన్నీ తెలియజేస్తాను. రెడీయా మీరందరూ? ఓకే. సో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హైప్ చేయండి. దానివల్ల ఏంటంటే నా ఛానల్‌కి చాలామంది వ్యూవర్స్ అనేది వస్తారు. ప్లస్ వాళ్ళకి నా రీడింగ్స్ అనేవి చేరుతాయి. ఓకేనా? సో, లెట్ us స్టార్ట్. సో, మీ లవ్ లైఫ్‌లో ఏం జరగబోతుంది? ఓకే. సో, మీ లవ్ లైఫ్‌లో అనేది ఒక మార్పు అనేది రాబోతుందండి త్వరలోనే. సో, ఒకవేళ మీ ఇద్దరి మధ్యలోని చాలా డిఫరెన్సెస్ ఉండి మీ లవ్ లైఫ్‌లో ఈ డిఫరెన్సెస్ వల్ల మీ లవ్ లైఫ్ అనేది ఇబ్బంది పడుతుంటే గనక, మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి వస్తుంటే గనక, అది మారే రోజులనేవి దగ్గర పడ్డాయి. సో, మీకు సక్సెస్ అనేది రాబోతుంది. మీ లవ్ లైఫ్‌లో మార్పులనేవి మీ ఇద్దరి మధ్యలో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా అది కాస్ట్, కల్చర్, రిలిజియన్, ఏజ్, హైట్, కలర్, లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు. కానీ అది అంతా పక్కన పెడితే కూడా మీ ఇద్దరికి మధ్యలో ఒక అండర్‌స్టాండింగ్ అనేది రాబోతుంది. సో, ఇద్దరూ కలిసి ఒక ట్రావెల్ చేసే అవకాశం ఉంది. రీలొకేట్ అయ్యే అవకాశం ఉంది. మీ లవ్ లైఫ్ అనేది మీకు ముందు ముందు ఒక సక్సెస్ అనేది రాబోతుంది. ఓకే. సో, ఏంటంటే మీ పర్సన్ అనేది ఒకవేళ దూరంగా ఉంటే వాళ్ళు మీ దగ్గరికి ట్రావెల్ చేసి వచ్చే అవకాశం ఉంది. తన మనసులో ఉండే విషయాలన్నీ మీకు చెప్పే అవకాశం ఉంది. సో, ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంది. మన ఇద్దరికీ ఇటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ మన ఇద్దరం కలిసి ఈ కనెక్షన్‌ని ముందుకు తీసుకువెళ్ళాలి అని డిస్కస్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు మీరు చూడటానికి కారణం ఏంటంటే ఈ రీడింగ్. సో, మీరు ఆహ్, కొంచెం మార్పులనేవి అబ్జర్వ్ చేశారు. యాక్చువల్‌గా మీ పర్సన్‌లోని కొన్ని మార్పులనేవి చిన్న చిన్న మార్పులనేవి వస్తున్నాయి. సో, అది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో, సడెన్‌గా మిమ్మల్ని దూరం పెట్టడము, లేదంటే మరీ ఎక్కువగా ఓవర్‌గా మీకు కేర్ తీసుకోవడము, ఈ 2 కూడా కొంచెం అనుమానాస్పదంగానే ఉంటాయన్నమాట. సో, దానివల్ల ఏంటంటే మీకు ఒక డౌట్ వస్తుంది. అసలు ఏంటి ఇది చిన్న చిన్న చేంజెసే చెప్పుకోవడానికి. కానీ దానివల్ల ఏదైనా ఫ్యూచర్‌లో చెడుగా జరిగే అవకాశం ఉందా? అసలు ఏం జరుగుతుంది? అన్నట్టుగా మీకు కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉంది. సో, అందుకని ఈ రీడింగ్ అనేది మీరు చూస్తున్నారు. నా రీడింగ్ దగ్గరికి మీరు వచ్చారనమాట. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మీ మధ్యలో ఎందుకొచ్చింది? అసలు మీ ఇద్దరి మధ్యలో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకొచ్చింది? ఓకే. సో, మీరేంటంటే ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ అనొచ్చు. ఒక సెంటిమెంటల్ పర్సన్ అనొచ్చు. సో, దానివల్ల ఏంటంటే మీ పర్సన్‌కి మిమ్మల్ని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. సో, ఎప్పుడు మీరు బాధపడిపోతారో, ఎప్పుడు చెడ్డగా అనుకుంటారో చాలా సెన్సిటివ్ పర్సన్ అనమాట మీరు. నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే చాలా సెన్సిటివ్ పర్సను. మీరేంటంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడము, ఓవర్ థింక్ చేయటము, ఓవర్ అనలైజ్ చేయటము. సో, దానివల్ల ఏంటంటే మీ పర్సన్‌కి మీతో ఏం మాట్లాడాలంటే కూడా భయమేస్తుంది. సో, మీరు అసలా ఏమి చెప్తే మీరు ఎలా ఫీల్ అయిపోతారో, నెగెటివ్‌గా తీసుకుంటారేమో, లేదంటే మీరు మాట్లాడడం మానేస్తారేమో. సో, ఈ భయాల వల్లేంటంటే వాళ్ళు మెల్లిమెల్లిగా మీతో కమ్యూనికేషన్ అనేది తగ్గించారు. ప్లస్ ఏంటంటే మీరు వాళ్ళు చెప్పేది వినటం లేదు. సో, మీ ధోరణిలో మీరు మాట్లాడుతున్నారు గానీ, మీరు వాళ్ళు చెప్పేదనేది వినటం లేదు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెము భయంగాను, అయ్యో! ఈ వ్యక్తిని నేనెలా హ్యాండిల్ చెయ్యాలి అన్నట్టుగా కొంచెం వాళ్ళకి డౌట్‌గా ఉందనమాట. సో, దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి కమ్యూనికేషన్ మధ్యలో గ్యాప్ అనేదొచ్చింది. సో, అసలా మీ వ్యక్తిని మీరు నమ్మొచ్చా? అసలు వాళ్ళు జెన్యూనేనా? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు? సో, అసలా ఈ వ్యక్తిని మీరు నమ్మొచ్చా? ఓకే. సో, మీరు నమ్మొచ్చా అంటే నమ్మొచ్చండి. ఎందుకంటే ఈ వ్యక్తి కొంచెం ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అయ్యుండొచ్చు. మేబీ మీకన్నా వయసులో చిన్నవారైతే అయ్యుండొచ్చు.
సో వీళ్ళేంటంటే కొంచెం మెచ్యూరిటీ లెవెల్ అనేది అంతగా లేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు చిన్న విషయం వస్తే భయపడిపోవడము, ఒక చికెన్ అవుట్ అయిపోవడం, అంటే ఏంటంటే దాక్కుని పోవడం అనమాట. అంటే సమస్యని నేరుగా ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రతిదానికి మాట్లాడడం మానేయటము, కొంచెము అవాయిడ్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తుంటారనమాట. కొంచెం ఇమ్మెచ్యూరిటీ అనేది అయితే నాకు కనిపిస్తా ఉంది ఈ వ్యక్తిలో. కానీ నమ్మొచ్చా అంటే నమ్మొచ్చండి. సో వీళ్ళు చెడ్డ వ్యక్తి అయితే కాదు, అంటే చెడు వ్యసనాలు అలాంటివి ఏమీ లేవు. కాకపోతే చిన్న ఇమ్మెచ్యూరిటీలో ఉన్నారు. సో అసలు మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? ఈ కనెక్షన్ గురించి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? సో మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే, మేము కలిసి కూర్చొని అంతా డిస్కస్ చేసుకొని మాట్లాడుకుంటే గనక సమస్యలన్నీ తీరిపోతాయి. మళ్ళీ మేము ఒకటవుతాము. మళ్ళీ మా ఇద్దరి మధ్యలో ఒక అండర్‌స్టాండింగ్ వస్తుంది. కానీ ఆ క్లియర్ కమ్యూనికేషన్ అనేది రావటం లేదు అనేది మీ సమస్య అన్నమాట. సో అదే మీ యొక్క అంతరాత్మ కూడా చెప్తుంది. మీ యొక్క గట్ ఫీలింగ్ చెప్తుంది. సో మీకేంటంటే క్లియర్ కట్ కమ్యూనికేషన్ అనేది కావాలి. ఆ కమ్యూనికేషన్ గురించి మీరు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే మీరు ఆ వెయిటింగ్‌లోనే మీకు సగం అయిపోతుందన్నమాట లైఫ్ అంతా. మీరు అనుకుంటున్నారు అసలు ఎప్పుడు ఈ వ్యక్తి నా దగ్గరికొస్తారు? నేనెప్పుడు వీళ్ళతో ఓపెన్‌గా మాట్లాడాలి? ఆ ఛాన్స్ అనేది మీకు రావటం లేదన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీకు ఇష్టమైన వ్యక్తి, మీ పార్ట్నరు మీకు దూరం అయిపోతున్నారు అనే ఒక భయం అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. సో అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అసలు నిజమేంటి? అసల మీ ఇద్దరి మధ్యలో ఎందుకు అసలు ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఎందుకొచ్చాయి? మీ ఇద్దరి మధ్యలో ఈ డిస్టర్బెన్సెస్ అనేవి, ఈ అనుమానాలు, ఈ భయాలు, బాధలు ఎందుకొస్తున్నాయి? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. బేసిక్‌గా ఏంటంటే వాళ్ళు తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా కష్టపడుతున్నారండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర టైం ఉండట్లేదు మీకివ్వటానికి, మీతో స్పెండ్ చేయడానికి టైం ఉండట్లేదు. వాళ్ళ కంప్లీట్ ఫోకస్, కాన్సంట్రేషన్ మొత్తం అంతా కూడా వాళ్ళ జాబ్ గాని, బిజినెస్ పైన గాని ఉంది. సో అది మీకు వాళ్ళు చెప్దామంటే కూడా మీకు అర్థం కావటం లేదు. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరికి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చేసింది. నీ లైఫ్‌లో ఎవరో ఉన్నారు. సో అందువల్లే నువ్వు నాతో మాట్లాడడం మానేసావు అనేసి లేనిపోని అపార్థాలు, అపోహలు అనేవి మీ ఇద్దరి మధ్యలో రావటం స్టార్ట్ అయినాయి. కాకపోతే ఇక్కడ నాకు కనిపించేది ఏంటంటే, వారు అంత కష్టపడుతున్నారు, అంత ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం కష్టపడుతున్నారు మీ పర్సన్ అంటే కూడా, అది మీకోసం, మీ ఫ్యూచర్ కోసమే కదా! సో అది కొంచెం మీరు అర్థం చేసుకొని, మీరు ఆ విషయాన్ని కొంచెం మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తే గనక, మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట. ఓకే. సో చూద్దాము ఇంకా ఈ మీ కనెక్షన్‌లో మీ పాత్ర ఏంటి? అసలు మీరు ఎట్లా, మీ యొక్క స్థానం ఏంటి? ఈ లవ్ లైఫ్‌లో, ఈ కనెక్షన్‌లో మీ యొక్క స్థానం ఏంటి? మీ పాత్ర ఏంటి? ఓకే. సో మీరిక్కడ ఎక్కువగా ఏమంటారు, ఇల్యూషన్స్ అని చెప్పొచ్చు. లేదంటే మీ పాస్ట్‌లో జరిగిన అనుభవాలయుండొచ్చు. దానివల్ల ఏంటంటే మీరు ఈ వ్యక్తిని నమ్మలేకపోతున్నారు. సో మీరు నమ్మలేకపోవడం వల్ల ఈ కనెక్షన్‌లో ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఎందుకంటే మీరు ఆ 4 ఆఫ్ కప్స్‌లో ఉన్నారు. వాళ్ళు ఎంత నిజం చెప్పినా, వాళ్ళు మీకు ప్రపోజ్ చేసినా, వాళ్ళు ఆహ్, ఏం చెప్తేను కూడా మీరు తీసుకునే యొక్క పరిస్థితిలో లేరనమాట. సో మీకు ఎంతసేపు నెగెటివ్‌గానే వెళుతున్నాయి మీ ఆలోచనలు. నేను ఈ వ్యక్తిని నమ్మలేను అనేసి మీరు దూరం పెడుతున్నారు. ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే మీ సైడ్ నుంచే నాకు ఒక ప్రాబ్లమ్ అనేది కనబడతా ఉంది. ఫ్యూచర్‌లో అంతా బాగానే ఉంది కానీ, ప్రస్తుతానికి అసలు మీ కనెక్షన్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే కూడా దానికి ఖచ్చితంగా మీరే కారణము, మీ బిహేవియరే కారణము అనేది నాకిక్కడ కనిపిస్తా ఉంది. సో మీరు పాస్ట్‌ని ఇంకా వదలలేకపోతున్నారు. మీ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో జరిగిన ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు. లేదంటే మీరు వేరే వ్యక్తుల ద్వారా అనుభవించిన ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు. సో మీరు దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తిని హోల్ హార్టెడ్‌గా, మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోతున్నారు, ఆహ్వానించలేకపోతున్నారు. సో మీరు వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని మీరు ఒక డిఫరెంట్‌గా చూస్తున్నారు. ఎప్పుడూ అనుమాన పడుతూనే ఉన్నారనమాట. ఓకే. సో అసలా ఈ ప్రేమ జీవితంలో, వీళ్ళ లవ్ లైఫ్‌లో నెక్స్ట్ 3 మంత్స్‌లో ఏం జరిగే అవకాశం ఉంది? నెక్స్ట్ 3 మంత్స్‌లో ఏం జరిగే అవకాశం ఉంది? 7 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ వాండ్స్. ఓకే. సో మీ ఇద్దరి మధ్యలో ఒక డిస్టెన్స్ అనేది ఉంటే గనక, ఆ డిస్టెన్స్ అనేది అలాగే ఉంటుంది. ఒక నెక్స్ట్ 3 మంత్స్‌లో ఒకవేళ
మీ పర్సన్ ఆఫీస్ రీత్యా కానీ ఇది బిజినెస్ పరంగా కానీ వాళ్ళు ట్రావెల్ చేసే అవకాశం ఉంది, మీకు దూరం అయ్యే అవకాశం కూడా ఉంది. కానీ దూరం నుంచి ఇద్దరు ఒకరినొకరు చూసుకోవడము, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడము, ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది బాగా కనిపిస్తా ఉంది. బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ అనేది బాగా కనిపిస్తా ఉంది. సో మీరిద్దరూ మాట్లాడుకుంటారు. కాకపోతే కలవడానికి మాత్రం మీకు అవకాశం తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఇద్దరు అలా వెయిట్ చేస్తూ ఉంటారు. అయ్యో ఎప్పుడు కలుస్తాము అన్నట్టుగా ఒక పేషెన్స్‌గా వెయిట్ చేయడం. మీరు వాళ్ళ కాల్ గురించి, మెసేజ్ గురించి మీరు వెయిట్ చేయటము. సో ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది నాకు నెక్స్ట్ 3 మంత్స్‌లో కనిపిస్తా ఉంది. సో అల్టిమేట్‌గా మీ ఇద్దరికీ సక్సెస్ అనేది రాబోతుంది. కాకపోతే మీకు టైం పడుతుంది. నెక్స్ట్ 3 మంత్స్‌లో అయితే మీకు ఇమ్మీడియేట్‌గా ఈ పర్సన్‌తో మీటింగ్ గానీ, ఏది గానీ జరిగే అవకాశం కనిపించట్లేదు. కాకపోతే బ్యాక్ అండ్ ఫోర్త్ మాటలనేవి ఉంటాయండి. అంటే ఫోన్‌లో గానీ, లేదంటే చాటింగ్‌లో గానీ, ఆడియో కాల్, వీడియో కాల్‌లో గానీ మీరిద్దరూ అయితే మాట్లాడుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది నాకు. సో అది అయితే ఉంది కానీ ఫిజికల్‌గా కలవడానికైతే టైం పడుతుంది. ఇద్దరు దూరం నుంచి ఒకరినొకరు చూసుకుంటారు, హ్యాపీగా ఉంటారు గానీ నేరుగా కలవడానికి మాత్రము టైం పడుతుంది. ఓకే. దానికి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఈలోపు మీ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయటము, మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ కోసం ట్రై చేయడం అనేది చేయండి. సో మిమ్మల్ని మీరు మీ పర్సన్ వచ్చినాక కలయికకి మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చిందని, ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి ఇమ్మీడియేట్‌గా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ రీడింగ్‌లో కలుద్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.